ఓకే, మంచిది. ఇంకా ఈఆర్ ఇంకా లాస్ట్ రేట్ ఫ్లైట్ మోడ్. ఓకే, మంచిది. ఇంకా లాస్ట్ లెటర్ ఏంటంటే ఆర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్స్ అంటే బాధ్యత, అంటే కుటుంబాన్ని బాధ్యతగా ప్రేమించే వ్యక్తి. నీ యొక్క బాధ్యత అంతా కూడా ఒక తండ్రిదే ఉంటున్నది. మరి అలాంటి తండ్రి ఆ ప్రేమను గురించి కూడా చదువుకుందాం. అలాగే తండ్రుల ప్రేమ ఉన్నప్పుడు తెలియదు, తండ్రుల ప్రేమ ఉన్నప్పుడు వారు గ్రహించుకోరు, ఏదైనా ప్రేమించకుండా ఉంటారు, కానీ పోయినప్పుడు వారి బాధ తెలుస్తుంది, దూరమైనప్పుడు వారి బాధ తెలుస్తుంది. మరి అలాంటి యొక్క కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. తండ్రి లేని వారికి ఎవరు దేవుడు ఏమై ఉన్నాడు, మరి అలాంటి వారిని ఎలాగా జీవించమని సెలవిస్తున్నాడు, ఎలాగ ప్రేమించమని, ఎలాగ ఆశీర్వదించమని, ఎలాగ సన్మానించమని పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి ఒక్క కుమారునికి, ప్రతి ఒక్క తండ్రికి తెలియజేస్తున్నాడంటే సామెతలు 23:22. త్వరగా చదవాలి, తొందరగా ముగిస్తాను, సమయం ఎక్కువ లేదు కనుక చాలా లేట్గానే స్టార్ట్ చేసుకున్నాం. సామెతలు 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కనిన తండ్రి ఉపదేశం అట మరవకము. ఆయన ఏదైనా ఆజ్ఞ ఇస్తే, ఏదైనా నీకు ఆ ఉపదేశము సెలవిస్తే దానిని అంగీకరించము, దాన్ని త్రోసివేయకము. అలాగే జీవించినప్పుడు మరి నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మరి చదువుకుంటే ఎలాగంటే తల్లిదండ్రిని సన్మానించము. నువ్వు తల్లిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ ఆయుష్ పెంచబడతావు, నువ్వు అధికంగా జీవిస్తావు, అధిక కాలం అంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతుకుతావు అని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నీ ఆయుష్ పొడిగించబడుతుంది అని కూడా లేఖనం సెలవిస్తుంది. అలాగే ఇంకా ఇదొక సామెతలు 30:17 చదువుకుందాం. ఒకవేళ తల్లిదండ్రిని ప్రేమించకుంటే, తల్లిదండ్రిని చేరదీయకుంటే, తల్లిదండ్రిని దగ్గర చూడకుంటే, అసలు తల్లిని ప్రేమించకుంటే, తండ్రిని ప్రేమించకుంటే ఏమైపోతుందో, వారి జీవితం ఏమైపోతుందో ఒక చిన్న మాట చదువుకొని ముందుకెళ్దాం. తండ్రిని అపాసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మాట అంటే ఎంత చక్కని మాట. ఒకవేళ తల్లిదండ్రిని ప్రేమించకుంటే, తల్లిదండ్రిని చేరదీయకుంటే, ఈ యొక్క వచనం చదివి ఆ యొక్క మనసు మార్చుకోవనే మాట ఏంటంటే తల్లిని ఆ యొక్క మాట వినని వాళ్ళని వారి కళ్ళు లోయకాకులు పీకున్నట, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును, వారి యొక్క కళ్ళు చెరిపివేయబడతాయి, ఆ యొక్క కాకులు ఆ యొక్క గద్దల యొక్క కళ్ళను పీకివేస్తాయని ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రిని ప్రేమించమని, తల్లిదండ్రిని గౌరవించమని, తండ్రి ఉపదేశంను అంగీకరించమని, తండ్రి మాటను వినమని ఒక పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి అలాగా ఒకవేళ తల్లిదండ్రి మాట వినకుండా, తండ్రి మాట ఆ యొక్క విననొల్లని వాడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఎలాగ తన యొక్క జీవితం అయిపోయిందో, తండ్రి యొక్క ఉపదేశం అంగీకరించిన వాడి జీవితం ఎలాగ అయిపోయిందో కానీ మాటలు చదువుకొని మరి ముగించుకుందాం. ఎలాగంటే ఆ యొక్క ఈరోజు అంటే నేను ఈ మాట చెప్పేటప్పుడు నేను కూడా అది అంగీకరించాలని అనుకున్నాను. తల్లిదండ్రులకు ఎవరైనా అంటే ఫాదర్ దినోత్సవం, ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిరా ఎవరైనా? ఈరోజు అందరికీ తెలుసు కదా, చెప్పిరా? ఫోన్ అంటే దగ్గర ఉండో లేకుంటే దూరం ఉండో ఫోన్ చేస్తే లేకుంటే ఎక్కడైనా పర్లేదు, ఎవరైనా చెప్పిరా? అంటే ఇప్పుడు పరిశుద్ధంగా నేసలేదు తల్లిదండ్రి లేని వారికి దేవుడు ఆదరించిన కనుక, ఒకవేళ అలా లేని వారు దైవజనునికి అంటే ఫాదర్కు, మన చర్చి ఫాదర్కు లేకుంటే ఆత్మీయ తండ్రికి కూడా చెప్పాలని అందరికి కూడా తెలియజేస్తున్నాను. నాకు లేకుంటే నేను బాధలో ఉన్నాను అని అలా అనకుండా లేని వారికి దేవుడే ఆ యొక్క ఆదరించేవాడు కనుక దైవజను కూడా చెప్పాలని మరొకసారి అయినా జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు చెప్పలేరు కదా. అంటే నేను ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా చెప్తున్నప్పుడు అది అంగీకరించాలి.
పాటించాలి, అది దాన్ని గైకొనాలి. కొన్ని సార్లు చెప్తాం కానీ పాటించిన వారు చాలా మంది ఉంటారు. ఒకవేళ చాలా మంది దైవజనులు ఏమనంటే మంచిగా ఉండాలి, ఇలా ఉండాలి, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు తీసి ఇలా ఇతరులకు బోధిస్తారు, కానీ వారి జీవితంలో అనుగ్రహించరు. అలాగే ఒక మాట చెప్తున్నప్పుడు అది తప్పకుండా మనం కూడా ఏం చేయాలి, ఆస్వాదించి అంగీకరించాలి, ఆ మాట కూడా పాటించాలి. అలా పాటించినప్పుడే ఆ మాట ఇతరులకు చెప్పడానికి ఇష్టపడాలి. మరి అలాగా పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క తండ్రి ప్రేమ ఎలాగుంటుందంటే, నువ్వు ఎంత దూషించినా, నేను ఎంత దూషించినా, నువ్వు ఎంత తండ్రిని బాధ పెట్టినా, తండ్రిని మరి దూషించిన తండ్రికి శత్రువుగా మారినా కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, తండ్రి ప్రేమ పుట్టినప్పటి నుంచి అంటే ఆ యొక్క కన్నప్పటి నుంచి అక్కడ చిన్నప్పటి నుంచి ముదిగి వచ్చే వరకు చనిపోయే వరకు కూడా ఆ ప్రేమ మారదు. ఆ ప్రేమలో కపటం కానీ ద్వేషం కానీ ఏది కూడా ఉండదు. మరి అలాగా చాలా మంది కుమారులు అంటే ఎక్కువ ఇష్టపడతారు, కుమారులనే చాలా మంది ఇష్టపడతారు, అంతేనా? నిన్న మన పెద్దమ్మ వాళ్ళకి ఇట్లా కనిపించారు సిద్దిపేటలో. కానీ ఏదైనా రోగం వస్తే, ఏదైనా బాధ వస్తే దవాఖాన తీసుకువెళ్ళాలి ఎవరైనా ఉంటారా? కొడుకులు ఎవరైనా తీసుకెళ్తారా? తల్లులను నిన్న ఎవరు కనిపించిన అంటే తల్లిదండ్రి దవాఖాన తీసుకుపోయిన వాళ్ళు కుమారులు లేరు, ఇద్దరు ఉన్నారు కుమారులు వాళ్ళకు. కానీ ఆడ నాకు కుమారులు కనిపించలేదు. ఎవరు కనిపించారు? కూతురు కనిపించారు. అంటే కూతురు ఎక్కువ తండ్రిని ప్రేమిస్తారని, లేకుంటే తల్లిదండ్రుల పైన ఎక్కువ ప్రేమ ఉంటుందని చాలా మంది అంటారు. ఇప్పుడు తల్లి ఏమో కొడుకును ప్రేమిస్తుంది, కూతురు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? తండ్రిని. అంటే ఇలా లోకంలో చూసుకుంటే ఇలా కుమారుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఇలా ఉంటుంది. కానీ ఆ తండ్రి ప్రేమ ఎలాగ ఉంటుంది అంటే, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ ప్రేమ అసలు మారదు. అలాంటి ప్రేమ మరి విశ్వాసిని, ఒక వ్యక్తిని మరి జ్ఞాపకం చేసుకొని మరి ముందుకెళ్దాము. 2 సమయాలు 15వ అధ్యాయము 13వ వచనము అలాగే 14వ వచనం చదువుకొని మరి అక్కడ ఎవరు కనిపిస్తున్నారు, మరి ఒక తండ్రి ప్రేమ ఎలాగ ఉంది, తండ్రి ఎలాగ ప్రేమిస్తున్నాడు, ఎటువంటి స్థితిలో ఉండి అతన్ని ప్రేమిస్తున్నాడు, ఎటువంటి స్థితిలో ఉండి కుమారి పైన ప్రేమను ఎదుర్జల్లుతున్నాడు, ఆ యొక్క తండ్రి ప్రేమ ఎలాగ ఉందో, మరి లోకానుసారంగా ఈ యొక్క శరీరానుసారంగా తండ్రి ఎలాగ ప్రేమిస్తున్నాడు, అలాగే ఆత్మీయ తండ్రి ఎలాగ ప్రేమిస్తున్నాడు అని కొన్ని మాటలు చదువుకొని ముందుకెళ్దాం. 2 సమయాలు 15వ అధ్యాయము 13, 14. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షంగా వహించదని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలా ప్రకటించెను, అబ్షాలోము చేతి నుండి మమ్మల్ని తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కట్టెవాత హతము చేయకుండా ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. హల్లెలూయా. ఇక్కడ మరి ఎవరిని చూసుకుంటున్నామంటే, అలాగే దావీదును ఇంకా అబ్షాలోమును చూస్తున్నాము. అబ్షాలోము ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదుకి ఎన్నో కుమారుడు అబ్షాలోము? ఫస్ట్ కాదు,